జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11న రైతుల కోసం కలెక్టర్ వద్దకు వెళ్ళి విజ్ఞప్తి పత్రాన్ని అందజేస్తామని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు. మీరేమంటారు? అదేముంది, ఇప్పుడు మంచి చేయటం ఎవరికైనా మంచిదే కదండి. మంచి చేసేవాళ్ళు ఎవరైనా మేము ఆశీర్వదిస్తాం. మనం దాని గురించి చేయాల్సిందే ఉంది. అది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అవుతున్నా కానీ రైతులకి ఎలాంటిది భరోసా ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారాల్లో ఏటా 20,000 వేస్తా ఉన్నారు. ఏం తోటి వాటి గురించి మాట్లాడలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కరెక్టే కదా, మరి ఉన్న వాస్తవమే కదా. లేనిది ఏముంది, లేనిది ఏమి అనలేదు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. చేయాలి కదా. అనుకున్న ఈ వాగ్దానాలు సక్రమంగా చేసినప్పుడే ప్రభుత్వం ఎవరిదైనా దానికి అగ్రీడ్ అవుతారు. జనాలు కూడా వాళ్ళగా ఓటేసి గెలిపిస్తారు మళ్ళీ. అది మనం చేసేది ఏముంది, మనం చేయగలిగింది ఏం లేదు. బాధ్యతగా ఉండి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఏదైతే అన్నారో అది నిరూపించుకోవాలి. అంతేగాని మాటలు చెప్పేసేసి సుళ్ళు మాటలు సుళ్ళు కబుర్లు చెప్పడం కాదు. ఎవరైతే అగ్రీ చెప్పి అనుకున్నట్టు చేస్తారో వాళ్ళకి అగ్రీడ్ జనాలు కూడా బ్రహ్మరథం పడతారు. ఏది చేయలేదనుకోండి, ఈసారి ఎన్నికలు వాళ్ళకి గెలవరు. వాళ్ళల్లో ఇంతవరకు 6 నెలలు అవుతుంది, వాళ్ళు ఏం చేయలేదు. ఈ ఇసుక డాబీ మేసులకు కూడా పన్ను కల్పిస్తామన్నారు. 6 నెలలు అవుతుంది. ఇసుక కూడా సమ్ములు ఇది ఫుల్గా లేదు, సగం బడీలు వస్తున్నాయి. చేసే దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయకుండా సక్రమంగా చేయండి. చేస్తే ఎవరైనా మీరు అనుకున్న దానికి అగ్రీడ్ అవుతారు. జాని గారు ఏం చేయలేరండి. ఆయన ఏం చేయలేదు. చేస్తున్నా అది ప్రతిపక్షం అనే మాటలు వీళ్ళు మాత్రం బాగానే చేస్తున్నారు. ఇంత బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఇంటికి పంపిస్తున్నారు. బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది 6 నెలల కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది. పర్లేదు బాగానే ఉంది. రైతు సమస్య పైన పోరాడబోతున్నారు. మీరే విధంగా అది మంచిదేగానే అనుకూలమే కదా. సామాన్య మానవుడికి మేలు జరుగుతుంది కదా. అది ఇలా పోరాటం వల్ల వాళ్ళ వైసీపీ పార్టీ కానీ పుంజుకునే అవకాశం కానీ ప్రజల ఆదరణ వచ్చే అవకాశం ఉంటుందంటారా? మరి ప్రజల పక్షం పోరాడుతుంటే ఎందుకు పుంజుకునే బాగానే ఉంటుంది. మంచిది, పార్టీ బాగా ముందు పుంజుకుంటుంది. బాగా మంచి పనులాగా ఏంటి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ ఏం పథకాలు అమలు చేయట్లేదు. ఇంకా మన గత ప్రభుత్వంలో మనం అమలు చేసిన పథకాలే ప్రజలు చెప్పుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది కరెక్ట్. అది ఏమిస్తున్నాడు, ఒక వృద్ధా పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు, మిగిలిన ఏమీ ఇవ్వట్లేదు అసలు. అవన్నీ ఒకటి బోకస్ అండి. అవన్నీ అసలు ముందు సామాన్య మానవుడికి ఉపయోగపడే చేయాలి కదా. అవన్నీ ఎందుకు ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టి ఉన్న వాళ్ళ లేజీ పెల్యూషన్ చేయడం తప్పితే పనే పడలేని వాళ్ళకి ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి హామీలన్నీ? అది తెలియదు, ముందు తెలియదా? ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలండి హామీలండి? ఉచిత బస్సు ప్రయాణం అని నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని ఎందుకు ఇవ్వాలండి? గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ పండ పెట్టేశారండి. పని పట్ల అది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉండే స్కూల్స్, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి స్కూల్స్? కంపారిజన్ జనరల్ పబ్లిక్ తెలియట్లేదా? ఇప్పుడు ఆల్రెడీ బాగా ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది. బాగా 6 నెలల్లోనే ఏంటి అర్థం చేసుకునేది ఏంటంటే పబ్లిక్ తెలుసు. అన్ని అర్థం చేసుకుంటారు, ప్రజలకి తెలుసు. ఆయన అన్ని బోక చెప్తాడు, అన్నీ అప్పుడు జనాలను నమ్మిస్తాడు, చేస్తాడు. ఏం లేదండి. కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. వైసీపీ సమస్య కాదు, పార్టీ ఏ పార్టీ అయినా. తర్వాత రాజశేఖర రెడ్డి చేశాడు, బంగారం వెళ్ళి రామారావు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు బాగానే. చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండం చేస్తున్నాడు పరిపాలన. పథకాల విషయంలో పథకాలు అంటే ఏముండే, పథకాలు ఇస్తే మన సొమ్ము మనకే ఇస్తారు. ఏదో దాని మీద వేసి అవి ఇవ్వకపోవడమే మంచిది ఒక రకంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11 నుంచి పోరుబాటు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రైతుల సమస్య పైన పోరాడబోతున్నారు. ఆరుణంగా చేయాలనుకోండి, అప్పుడు చేయలేదే. 6 నెలలకి ఇచ్చాడు వడ్డీ డబ్బులు, సంవత్సరం కూడా ఇలా. గాడి సంగతి చెప్పొద్దు నాకు, పెట్టండి. కాదు అది కాదండి, ఆడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి ఎదురోని ఎక్కిరియాలి. వాడు చేయకోకుండా సంవత్సరానికి నువ్వేమో వడ్డీ డబ్బులు ఇవ్వాలి. నా కాడేమో 1,400 కొన్నావు, కట్ట బియ్యమే 1,400 అమ్ముతున్నావు. అది 2 కట్టలు అమ్ముతుంది. అదే వడ్డీ కట్ట 2 బస్తాలు అవుతాయి, 25 కేజీలు. తెలంగాణ వాళ్ళకి తెలియదు ఒడ్డు కట్టకి ఎన్ని అవుతాయి బియ్యం. 76 కేజీలు నికర బత్తాయి అయితే సంచి తీస్తే 75 పోయినా 55 కిలోలు ముడి బియ్యం వస్తాయి. 5 కిలోలు తరుగుపోయినా 50 కిలోలు వస్తాయి. 2 కట్టలు 2 17 ఎంత? అప్పుడు 1600, 1700 అమ్ముతుంది. ఒక్క డబ్బులు మాకు ఇచ్చింది. రైతులకు ఎన్నిసార్లు ఇచ్చినా పర్లేదు, కానీ ఎవడు ఇచ్చాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కదా. ముందు వంట ఉపయోగం ఉంది. ముందు ఆయన ఇచ్చి ఎదురు ఎక్కియాలన్నా నేను. ప్రజల తరఫున పోరాడతామని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తున్నారు. మంచిది. ఇప్పుడు ప్రతిపక్షం అన్నది ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. అది నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అలా చేయడం వల్ల మనకు తర్వాత ఇక ముందు పరిపాలన అయినా ఒక మంచి మార్గంలో నడిపించబడడానికి కూడా అవకాశం ఉంటుంది.
ప్రతిపక్షం అనేది ఊరికే నిద్రపోతే ఉన్న గవర్నమెంట్ని మనం సరైన పదవిలో నడిపించలేని పరిస్థితి కాబట్టి ప్రతిపక్షం అనేది నిద్రపోకుండా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ ప్రస్తావన ప్రజల యొక్క ఇది బాధలు తెలియజేస్తూ వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రజల్లో మమేకమై ఉంటే ఇదివరకు అట్లా కాకుండా ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఓట్లేసి గెలిపించిన తర్వాత మీ బాధ్యత అసెంబ్లీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కళ్ళు ప్రజల సమస్యల కోసం పోరాడాలి. 6 నెలలు 6 నెలలు ఏముంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఎలా పోగేయాలనే ప్లాన్లో కూర్చొని వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకుంటున్నారండి. పబ్లిక్ గురించి పట్టించుకోవడానికి యువకాడ అపోజిషన్ వాళ్ళు అడిగితే కానీ తెల్లారి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. శుద్ధంగా వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళు చేసుకుంటూ పోతే ఎదటోడు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? వాస్తవం చెప్పాలంటే ఇవాళ పబ్లిక్కి ఓట్లేసాము అన్న ధీమా పోయింది. మన బతుకు మనమే బతకాలి కాబట్టి ఎవరు ఏది ఇచ్చినా దానికోసం ఎదురు చూడటం అనవసరం. వీళ్ళు ఏదో ఇస్తారు చేస్తారు, మనకి ఆంధ్రాని ఏదో డెవలప్ చేస్తారని ఆశపడి వేసాం, కానీ అదేం కనపడట్లేదని ప్రతి ఒక్కళ్ళలో వచ్చేసిందండి టాపిక్. తెలియకుండా ఆటోమేటిక్గా వేసేసారు. వేసిన దానికి తృప్తి పడట్లా. ఓటు వేసినందుకు కానీ ఒక్కళ్ళు కూడా నేను ఓటేసి గవర్నమెంట్ పరిపాలన స్టార్ట్ అయింది, మనం సాటిస్ఫాక్షన్ అని అనటానికి ఎవరితో లేదు. అందరూ కూడా బాధకరంగానే ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఏమి ఇంతలో ఏం తిన్నవాళ్ళు లేరు. ఇదివరకే పిల్లలకి స్కూల్ బుక్స్ ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, బూట్లు ఇచ్చేవాళ్ళు, షూస్ ఇచ్చేవాళ్ళు, సైకిళ్ళు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఏమి ఇచ్చింది ఏమీ లేదు గవర్నమెంట్. ఏంటి గవర్నమెంట్ పరిపాలన చేసుకుంటూ పోతుంది. ఇట్లాంటి గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన పెట్టినా కానీ ఈ తీరిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మన రాజ్యాంగం ప్రకారం వీళ్ళు చట్టపరంగా సచివాలయాల్లో కూర్చొని శాసనాలు ప్రకటించి దాని ప్రకారం చేసే విధానాలకి ఏముంది? దీపం పథకం అన్నారు, ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో కూడా అసలు ఏ తీరిగా దానికి అప్లై చేసుకోవాలా, ఎక్కడ పోయి అప్లై చేసుకోవాలన్న తీరియే లేదు. మొన్న శనివారం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. అందులో వాళ్ళిద్దరు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, ఈ గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా చేశాము, ఏం కొత్త కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారు? అది వాస్తవమే. ఏదైనా సరే ప్రభుత్వంలో కొద్ది చేర్పులు మార్పులే తప్ప ప్రతి గవర్నమెంటు మధ్యాహ్న భోజన పథకాలు ఉంటాయి, ఈ మీటింగులన్నీ ఉంటాయి, నాడు నేడు ఉంటుంది, అది సహజమే. అయితే చేర్పులు మార్పుల్లో ప్రజలకు ఎంత తృప్తి పడుతున్నారు అన్నది కూడా ఇప్పుడు మనకి అధికారులే కాదు, అధికారులు అంటే ఎంప్లాయీస్ వస్తారు. ఇప్పుడు వీళ్ళు పరిపాలనాధ్యక్షులు మన పరిపాలనకి ఎలా చేయాలన్నది వీళ్ళు శాసనాలు చేసేవాళ్ళు అక్కడ అసెంబ్లీలో. మరి వీళ్ళు కొంచెం డెవలప్మెంట్ కోసం దారి తీస్తే కానీ డెవలప్ అవ్వదు. మాటలు చెబితే డెవలప్ అవుద్దా? అవ్వదు. ఏదైనా కార్యాచరణ చేస్తేనే డెవలప్ అవుద్ది. అదే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, నాడు నేడు ద్వారా మేము స్కూల్స్ అభివృద్ధి చేశాము, చేశారు. స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, వాస్తవమే. అది ఇదివరకు తెలుగు మీడియం నడిచేది భ్రష్టు పెట్టిపోయింది. అలాంటి దాన్ని అంతా ఒక్కసారి చేయాలంటే ఆయన వల్ల కాదు. ఆయన ఉన్న 5 ఏళ్లలో నాడు నేడు కింద స్కూళ్ళని బాగా కట్టించాడు. ఆయన ఉన్న టైంలో స్కూళ్ళు బాగా మెరుగుపరిచాడండి. నాడు నేడు కింద హాస్పిటల్ కట్టించాడు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియమే చెప్పి వాళ్ళకు కూడా చైతన్యవంతులు చేసి పేద మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలంటే వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టారు.